వెల్కమ్ టు సిటీ న్యూస్. నా పేరు అశ్విని సూర్య. ప్రజలు ప్లాస్టిక్ ఉత్పత్తుల వాడకాన్ని పూర్తిగా తగ్గించి క్యాన్సర్ లాంటి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడాలని జిల్లా ఇన్ఛార్జి అధికారి, రహదారులు, భవనాలు, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ తండే కోరారు. ఈ మేరకు నగరంలోని కొండారెడ్డి బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని కొండారెడ్డి బ్రిడ్జి ఎదురుగా ఉన్న ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి ఆఫీసర్ మరియు రహదారులు, భవనాలు, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, ట్రైనీ కలెక్టర్ చెల్లా కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే మాట్లాడుతూ 30 ఏళ్ల క్రిందట మన ఇంటికి పెద్దవారు వచ్చినప్పుడు గొడుగు, చేతి సంచి, ఇత్తడి మురచెంబుతో వచ్చేవారని, ప్రస్తుత కాలంలో అవన్నీ వెళ్ళిపోయి వాటి స్థానంలో ప్లాస్టిక్ ఆక్రమించి ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ నీటి బాటిళ్లు వచ్చాయన్నారు. ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను ఆయన వివరిస్తూ ప్లాస్టిక్ కొన్ని వందల సంవత్సరాల తరువాత కూడా నిర్వీర్యం కాకుండా అలాగే ఉండిపోతుందన్నారు. అందువల్ల ప్లాస్టిక్ అవశేషాలు మనం తినే అన్ని రకాల ఆహార పదార్థాలలో చేరి చాలా రకాల జబ్బులు వస్తున్నాయని తెలిపారు. కాబట్టి ప్లాస్టిక్ను మన దైనందిక జీవితం నుండి నిషేధించుకోవాలని ఆయన కోరారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా మానేయాలన్నారు. ప్లాస్టిక్ను భూమిపై పడవేయకుండా తిరిగి ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మార్కెట్కు వెళ్ళినప్పుడు చేతి సంచిని తీసుకుని వెళ్లాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం ఒక్కో అంశంతో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, ఇందులో భాగంగా ఈరోజు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారించండి, పునర్వినియోగాన్ని ప్రోత్సహించండి అన్న అంశంతో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాలు, వార్డులలో నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి, జీవరాశులకు, ఆరోగ్యానికి చాలా నష్టం కలుగుతుందన్నారు. ప్లాస్టిక్ దుష్ప్రభావం సముద్ర జలాలను కూడా ప్రభావితం చేస్తోందని, ప్లాస్టిక్ వల్ల నేల, నీరు కలుషితం అవుతున్నాయని తెలిపారు. ప్లాస్టిక్ దుష్ప్రభావాలు ఆహారంపై కూడా పడడం వల్ల క్యాన్సర్ లాంటి జబ్బులు వస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి పర్యావరణాన్ని కాపాడడం మన బాధ్యత అని కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు. అంటే స్వచ్ఛాంధ్ర కావాలి, ఎందుకంటే క్లీనినెస్ అనేటువంటిది చాలా అవసరం. క్లీనినెస్ ఇస్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అంటాము. సో ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రంగా ఉండాలనేటువంటిది అది ప్రీ రిక్విజిట్. సో అటువంటి ప్రత్యేక అవసరాన్ని గుర్తించి ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తూ ప్రతి నెల ప్రత్యేకంగా ఒకరోజు ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వం ఒక కార్యక్రమం ఇచ్చింది. దాన్నే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర SASA సాసా కార్యక్రమంగా నామకరణం చేయడం జరిగింది. సో జనవరి నెలలో ఈ కొత్త సంవత్సరంలో మనము న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనేటువంటి థీమ్తో కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. రెండవ నెలలో ఫిబ్రవరి నెలలో, అంటే ఇది ప్రతి నెల 3వ శనివారం నాడు ఈ ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలుసు మనకి. సో ఫిబ్రవరి నెలలో మనం సోర్సు రిసోర్స్ అనేటువంటిది, అంటే ఈ గార్బేజీ వేస్ట్ మెటీరియల్ ఎక్కడ వస్తుంది సోర్సు, దాన్ని ఎట్లా రిసోర్స్గా మనం మార్చుకోవచ్చు అనేటువంటి కార్యక్రమం ఇచ్చి మనం కొన్ని కార్యక్రమాలు ఫిబ్రవరి నెల కూడా చేస్తున్నాం. ఈ నెల మనకి ఇచ్చినటువంటి కార్యక్రమం బ్యాన్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అండ్ ప్రమోటింగ్ రీయూజబుల్స్. ఒక్కసారి వాడి పడేసేటువంటి ప్లాస్టిక్ వస్తువుల్ని వాడకుండా ఉండాలి. వాటిని బ్యాన్ చేశారు. ఎందుకు అనేటువంటి వివరాలన్నీ కూడా చెప్తారు. సో ఎందుకంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడటం వల్ల అది చాలా రసాయనాలతో కూడినటువంటిది ఉండి మనం ఆరోగ్యం మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల ద్వారా శరీరంలో ప్రవేశించి చాలా అనారోగ్య సమస్యలు కారణమవుతుంది. సో దీంట్లో పాటుగా గత 2 నెలల్లో మ్యాక్సిమం అన్నీ కూడా మనం యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. అన్ని చోట్ల అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. సో ఈ స్పెసిఫిక్గా ఈ మంత్ థీమ్ వచ్చేసి నో ప్లాస్టిక్, అంటే ప్లాస్టిక్ని బ్యాన్ అండ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్. సో రీయూజబుల్ ఏదైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకోవడం,
ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి వాటిని ఎలా యూజ్ చేయాలి, ఎట్లా యూజ్ చేయాలి, సో వాటి వల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయి ప్లాస్టిక్ వల్ల, సో దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈరోజు థీమ్ మనకి తీసుకొని ఈరోజు చేయడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో, అన్ని వార్డులో, ఎస్పెషల్లీ ఈ వార్డులో ఇక్కడ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో అందరికీ ముఖ్యంగా ప్రజలకి మీరు చెప్పవలసింది ఏంటంటే, ఈ ప్లాస్టిక్ వల్ల మీకు తెలుసు. సో ఒక్కసారి ప్లాస్టిక్ కవర్ కానీ ప్లాస్టిక్ కానీ తయారవుతే దాన్ని డిస్పోజ్ చేయడం ఇట్ ఈస్ వెరీ 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 డిఫికల్ట్. సో ఈవెన్ ఇప్పుడు మనం చూస్తే ఈవెన్ సీలో కూడా చాలా కొన్ని క్యూబిక్ మీటర్లు కూడా ఆకుపోయినటువంటి ప్లాస్టిక్ మనం ఐడెంటిఫై చేస్తున్నాం సైంటిస్ట్ అంతా. దీనివల్ల ఫ్యూచర్లో గ్లోబల్ వార్మింగ్ చాలా ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది. అలాగే వాళ్ళ చేతిలో సంచి లేకుండా ఉండేది కాదు. సో అది కాలక్రమంలో వాళ్ళ దగ్గర కూడా ఈ బట్టతో ఉండే సంచులు రిప్లేస్ అయ్యి ఎరువుల బస్తాలకి కొత్తగా ప్లాస్టిక్ ఎరువు బస్తాలు వచ్చాయి. సో ఈ సంచి ఆ ప్లాస్టిక్ సంచితో రిప్లేస్ అయింది. అప్పుడు చాలా గట్టిగా ఉండేది. దాదాపు మామూలు క్లాత్ సంచి అయితే 2 కేజీలు 3 కేజీలు తీసుకొచ్చేవాళ్ళు. ఈ ప్లాస్టిక్ సంచి వచ్చిన తర్వాత దాంట్లో అంటే ముఖ్యంగా బియ్యం కానీ లేకపోతే ఏదైనా కాయగూరలు కానీ తెచ్చుకోవడానికి ఎక్కువగా దాన్ని ఉపయోగిస్తుండేవాళ్ళు. సో ఆ విధంగా మనకి ఈ ప్లాస్టిక్ కూడా తర్వాత రూపాంతరం చెందింది. అలాగే చాలా చాలా రకరకాలుగా బకెట్స్ అన్నీ మెటల్ బకెట్స్ ఉండేవి. అవి కాలక్రమంలో వల్ల మనం ప్లాస్టిక్ బకెట్స్ వచ్చాయి. అలాగే చెంబు ఉండేది. ఓకే, అవి ప్లాస్టిక్ మగ్స్గా. సో ఈ ప్లాస్టిక్ సులభతరమైన రిప్లేస్మెంట్గా మారిపోయింది. అలాగే మెయింటెనెన్స్, ఇప్పుడు ఆ బకెట్స్ లేకపోతే బిందెలు కడుక్కోవాలంటే అది దాని పెద్ద పనిగా ఉండేది, తోమటం కానీ కడగటం కానీ. జిల్లాలో అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించేందుకు అన్ని శాఖల అధికారులు మరింత సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జి అధికారి, రహదారులు, భవనాలు, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ తండే సూచించారు. జిల్లా కలెక్టరేట్లో ఆయన జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జి అధికారిగా నియమితులైన రహదారులు, భవనాలు, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో చేపడుతున్న ఫ్లాగ్షిప్ కార్యక్రమాల అమలుపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయం, డ్వామా, డిఆర్డీఏ, జల వనరులు, వైద్య ఆరోగ్యం, విద్యా శాఖలకు సంబంధించిన కార్యక్రమాల అమలు గురించి ఆయా శాఖల జిల్లా అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ అధికారి మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్లు, జోనల్ ఇన్ఛార్జ్ ఆఫీసర్లుగా నియమించారన్నారు. జిల్లాను ప్రగతి పదంలో నడిపించడానికి వీలుగా జిల్లా కలెక్టర్కు తగిన సహకారం, మార్గదర్శకత్వం అందించేందుకు ప్రభుత్వం ఈ వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. నిన్ననే జిల్లా అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలు, వనరుల సమీకరణ అంశాలపై జిల్లా కలెక్టర్తో చర్చించడం జరిగిందని ఆయన తెలిపారు. జిల్లాలో పేదరిక నిర్మూలన, ఎంఎస్ఎంఈల ఏర్పాటు, విద్య, వైద్య రంగాల అభివృద్ధి, నీటి వనరుల వినియోగం తదితర అంశాలపై దృష్టి సారిస్తామని తెలిపారు. ఆ దిశగా అధికారులు పని చేయాలని జిల్లా ఇన్ఛార్జి అధికారి ఆదేశించారు. జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా మాట్లాడుతూ, జిల్లాలో అమలు చేస్తున్న కార్యక్రమాల పురోగతి, జిల్లా అభివృద్ధిపై జిల్లా ఇన్ఛార్జి అధికారి ప్రతి 15 రోజులకు ఒకసారి లోతుగా సమీక్షిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. అందువల్ల అన్ని శాఖల అధికారులు ఆయా శాఖల కార్యక్రమాల అమలులో పురోగతి చూపించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో అమలవుతున్న కార్యక్రమాల గురించి కలెక్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీకి వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి. నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, డిఆర్ఓ వెంకట నారాయణమ్మ, సిపిఓ హిమ ప్రభాకర్ రాజు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కల్లూరు పరిధిలోని షరీన్ నగర్లో టీడీపీ నాయకుడు సంజన్న హత్యకు కారకులైన వారిని వీలైనంత త్వరగా అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి బైరెడ్డి శబరి టీడీపీ నేత గౌరవ్ వెంకటరెడ్డి కోరారు. ఈ మేరకు టీడీపీ నేత సంజన్న కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు. కల్లూరు పరిధిలోని షరీన్ నగర్ గత రాత్రి హత్యకు గురైన మాజీ కార్పొరేటర్ సంజన్న కుటుంబ సభ్యులను నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డాక్టర్ బైరెడ్డి శబరి
టీడీపీ నేత గౌరు వెంకటరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా సంఘటన జరిగిన వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. హత్యకు దారితీసిన పరిస్థితులను, ఘటన వివరాలను మృతుడు సంజన్న భార్య టీడీపీ నేతలకు వివరించారు. తన భర్తకు ప్రాణహాని ఉందని తెలిసినప్పటికీ హత్యకు పాల్పడిన వారిని నిలువరించడంతో తగిన చర్యలు తీసుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఘటనకు బాధ్యులైన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ సందర్భంగా నంద్యాల పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ తమకు ఎంతో ముఖ్య అనుచరుడైన సంజన్న హత్యకు గురి కావడం తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. 2 రోజుల క్రితమే సంజన్న తనకు ఫోన్ చేసి షరీన్ నగర్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వాటి వివరాలను తనకు పంపించారని చెప్పారు. ఇంతలోనే ఆయన హత్యకు గురి కావడం జరిగిందన్నారు. ఘటనకు బాధ్యులైన వారిని పోలీసు శాఖ వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సూచించారు. సంజన్న కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఈరోజు నా కుటుంబంతో సమానమైన కార్యకర్తలు ఈరోజు పోగొట్టుకున్నా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రాజకీయాలంటే లేకపోతే ఇంట్లో ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా ఇది కాదు చేయాల్సింది. ఒకరిని చంపితే మనకి ఏమీ రాదు, మీ జీవితాలు నాశనం అవుతాయి తప్ప ఏమీ కాదు. నేను అవన్నీ చూసి వద్దు అనుకొని ఈరోజు రాజకీయాల్లోకి దిగాను. ఎంతో మంచి కార్యకర్తల్ని ఈరోజు పోగొట్టుకున్నాను. చాలా బాధ అవుతుంది. ఎప్పుడైనా ఈ చంపుకోవడాల జోలికి వెళ్ళొద్దండి. ఏదైనా సమస్య వస్తే పోలీస్ వ్యవస్థ ఉంది, చట్టం ఉంది, ప్రతి ఒక్కరూ మీ వెంట ఉన్నారు. దయచేసి ఇట్లాంటి జోలికి మాత్రం వెళ్ళొద్దు. ఈరోజు ఖచ్చితంగా ఈ కొడుకుకి తర్వాత ఈ భార్యకు నేను అండగా ఉంటాను. వాళ్లకు న్యాయం జరిగే వరకు నేను వదలను. వీళ్ళ బాధ్యత నాదిగా ఈరోజు నేను ముందుకు వెళ్తాను. ఖచ్చితంగా ఎవరైతే చేశారో చట్టం ముందు పెద్ద చిన్న కాదు, పార్టీలు కాదు, లేకపోతే వేరే ఏది కాదు, చట్టం ముందు అందరూ ఒకటే. తప్పు జరిగిందంటే ఖచ్చితంగా చేసిన వాడికి ఈరోజు శిక్ష చాలా విపరీతంగా ఉంటుంది. ఎవరైనా సరే వదిలేది లేదు. నేను వీళ్ళ వెంట ఉన్నాను. ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా నేను పోరాడతాను. ప్రతి ఒక్కరూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత వెంకటరెడ్డి కోరారు. ఈ మేరకు పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కౌలూరు గ్రామంలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కబులూరు గ్రామంలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె గ్రామంలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, మండల తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, సిఐ కిరణ్ కుమార్, ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డితో పాటు టీడీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో అధికారులతో కలిసి ఆమె పారిశుద్ధ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజలు తమ ఇండ్లతో పాటు పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఎలాంటి వ్యాధులకు గురి కాకుండా జీవనం సాగించవచ్చని వివరించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధన కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. ప్లాస్టిక్ కవర్ వాడకు, ప్రాణాలను తీయకు. ప్లాస్టిక్ కవర్ వాడకు, ప్రాణాలను తీయకు. పరిరక్షిద్దాం. పచ్చదనం ప్రకృతి ధనం. రోడ్డుపై చెత్త వేయకు, పర్యావరణాన్ని పాడు చేయకు. తడి చెత్తను ఎరువుగా మార్చు, జగతికి మేలును కూర్చు. ప్లాస్టిక్ వద్దు, కాటన్ ముద్దు. కల్లూరు పరిధిలోని షరీన్ నగర్లో దళిత సామాజిక వర్గానికి చెందిన సంజన్న హత్యకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు సంజన్న హత్యను ఖండిస్తూ వారు నగరంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. దళితుడైన సంజన్నను హత్య చేసిన నిందితులకు ఉరిశిక్ష విధించాలంటూ దళిత సంఘం నేతలు కర్నూలులో డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి హత్యకు గురైన దళిత సంజన్న మృతదేహంతో కుటుంబ సభ్యులు దళిత సంఘం నేతలతో కలిసి కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. సంజన్నను అతి కిరాతకంగా కత్తులతో నరికి చంపిన నిందితులు వడ్డే అంజికుమారులను వారి అనుచరులను వెంటనే కఠినంగా శిక్షించాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఉరిశిక్ష విధించే బాధ్యత పోలీసులు కోర్టులు తీసుకోవాలని అన్నారు. మృతుడు సంజన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి కుటుంబంలో ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని 5 సెంట్ల స్థలం కేటాయించి ఇల్లు నిర్మించాలని షరీన్ నగర్ ప్రాంతాన్ని ఎస్సీ ఎస్టీ వార్డుగా పరిగణంలోకి తీసుకోవాలని ఆ వార్డులో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా ఏవో విజయలక్ష్మికి వినతి పత్రాన్ని అందజేశారు. కిరాయి గుండాలు, దౌర్జన్యపరులు, దోపిడీదారులు, పీడీ యాక్ట్ ఉన్నటువంటి వాళ్ళు వడ్డే రామాంజనేయులు ఆలియా సంజీ వీళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు అదేవిధంగా ఆయన అనుచరులు కొంతమంది కత్తులతోటి కొడివెండ్లతోటి గొడ్డెళ్లతోటి అతి కిరాతకంగా హింసించి నరికి చంపినటువంటి చరిత్ర మరి కర్నూలు టౌన్ లో నిన్న జరిగిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కిరాయి మర్డర్లు చేయించడం, అదే క్రమంలోనే పంచాయతీలు చేయించడం, రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేయించడం, వాళ్ళు ఆయన మాట వినకపోతే కిడ్నాప్లు చేసి ఎంతో మందిని కాళ్ళు చేతులు నరికినటువంటి చరిత్ర, ఎంతో మందిని మరి కొట్టినటువంటి చరిత్ర ఆయనకున్నది. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఒక బీసీ కులానికి సంబంధించినటువంటి మరి రామాంజనేయులు ఆలియా సంజయ్ గారికి ఒకటే చెప్తున్నాం, ఈరోజు నీ దగ్గర నిజంగా మగతనం ఉంటే, నీ దగ్గర నిజంగా పౌరుషం ఉంటే, నీ దగ్గర ఖచ్చితంగా మరి కాన్సెప్ట్ ఉంటే, మరి బీసీ కాన్సెప్ట్ ఉంటే దళితుల పైన దాడులు చేయకుండా నీవు అగ్రకుల మరి రాజకీయ పార్టీ నాయకులకు కొమ్ము కాస్తూ సుఫారీలు తీసుకుంటూ హత్యలు చేసి నీ కుటుంబాన్ని కూడా బలి చేయడం అనేది ఎంతవరకు సరైందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. నీ యొక్క పబ్బం గడుపుకోవడానికి ఎప్పుడో నువ్వు ట్రాక్టర్ దోరే వ్యక్తివి, ఒక ట్రాక్టర్ ఇసుక తోలుకుంటున్నటువంటి వ్యక్తివి, నీవు అడ్వాన్స్ గా మరి డ్రైవర్ కి అడ్వాన్స్ ఇచ్చినటువంటి డబ్బుల్ని ఎగరేస్తే ఆ డబ్బుల్ని తీసుకో అంటే డబ్బులు అడుగుతావని చెప్పి డబ్బులు ఇస్తానని చెప్పి మొట్టమొదటి హత్య చేసి నువ్వు ఈ యొక్క మరి రౌడీ షీటర్ గా మారి ఎంతో మందిని మరి బలిదానాలు అంటే ఎంతో మందిని హత్యలు చేసినటువంటి చరిత్ర ఉన్నది. ఈ రోజు మాదిగలు ఎక్కడో ఒకరు మరి చైతన్యవంతులై మరి వార్డు మరి కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నటువంటి వారిని ఈ విధంగా చంపడం అనేది కూడా సరైంది కాదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈ రోజు పోలీసు డిపార్ట్మెంట్ గాని గవర్నమెంట్ గాని అధికారులు గాని ఆలోచన చేయాలా. ఒక కర్నూలు నడిపొట్టులోన నైట్ పూట రాత్రి 9 గంటలప్పుడే ఎవరో పండుకోలే టైంలో మేల్కొనే టైంలో అతి దారుణంగా చంపినాడంటే మరి అట్లాంటి వ్యక్తి ఎవరినైనా చంపుతాడు. డబ్బులు ఇస్తే ఎవరినైనా చంపుతాడు, అతనికి ఎదురొస్తే ఎవరినైనా చంపుతాడు. కాబట్టి అట్లాంటి వారిని ఖచ్చితంగా జిల్లా బహిష్కరణ చేయాలా. తర్వాత సంజన్న కుటుంబానికి గవర్నమెంట్ 50 లక్షలు ఎక్స్‌గ్రేషన్ ప్రకటించాలా. ఆ కుటుంబానికి పూర్తిగా రక్షణ కల్పించి రాబోయే రోజుల్లో ఇట్లాంటి దానిని ప్రోత్సహించకుండా డిపార్ట్మెంట్ ఆ కుటుంబానికి పూర్తిగా రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని జోహరాపురంలో అక్కడి ప్రజల క్షేమం కోసం కెఫా ప్రార్థనా మందిరాన్ని ప్రారంభించినట్లు విశాఖపట్నంకు చెందిన పాస్టర్ జఫన్యా తెలిపారు. ఈ మేరకు జోహరాపురంలో ఏర్పాటు చేసిన కెఫా ప్రార్థనా మందిరాన్ని ఆయన ప్రారంభించారు. కర్నూలు నగరంలోని జోహరాపురం వద్ద నూతనంగా నిర్మించిన కేఫా మందిర ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కేఫా ప్రార్థనా మందిరాన్ని విశాఖకు చెందిన ముఖ్య ప్రసంగికులు పాస్టర్ టి జఫన్యా ప్రారంభించారు. ఈ సందర్భంగా పాస్టర్ జఫన్యా ప్రత్యేక ప్రార్థనలు చేసి మాట్లాడుతూ జోహరాపురం ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజల క్షేమం కోసం ఈ మందిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక్కడికి వచ్చే భక్తులకు మేలు జరగాలని ఆయన కోరారు. పాస్టర్ రవికుమార్ మాట్లాడుతూ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖులు కొన్ని అనివార్య కారణాల చేత రాలేకపోయారని తెలిపారు. స్థానిక సంఘ కాపరి ఫిలిప్స్ మాట్లాడుతూ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పాస్టర్ జఫన్యా రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సద్గుణరాజు, భాస్కర్, జాన్
తిరుపాల్, లాజర్ తదితరులు పాల్గొన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కర్నూలు ప్రాంతంలో దేవుడు మరొక మహిమగా ప్రతిష్ఠించిన ఈ సందర్భాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. దైవజనులు ఫిలిప్ గారిని, వారి కుటుంబాన్ని, సంఘాన్ని దేవుడు బలపరిచి ఈ ప్రాంత ప్రజలందరి ఆశీర్వాదం కొరకై, అనేకుల రక్షణ కొరకై, క్షేమాభివృద్ధి కొరకై కేఫా మందిరమును ప్రతిష్ఠించడం బట్టి మేము దేవుని స్తుతిస్తున్నాం. ఇది పరలోకపు గవిని అని, దేవుని విశ్రమ స్థానమని, ఇందులో అడుగుపెట్టిన వారిని అంచెలంచెలుగా మహిమకు దేవుడు పెంచబోతున్నాడని విశ్వసిస్తున్నాం. ఏదో తాత్కాలిక భౌతిక ప్రయోజనాల కోసం కాకుండా మనసులో నెమ్మదిని, దేవునితో సమాధానాన్ని, పరలోక రాజ్యమును పొందుకొనుటకు కులము, మతము, ప్రాంతము వ్యత్యాసం లేకుండా ప్రజలు ఈ కేఫా మందిరమునకు వచ్చి ప్రార్థనా ఆశీర్వాదాలు పొందగలరని కోరుతున్నాం. ప్రముఖ బంగారు వజ్ర ఆభరణాల విక్రయ సంస్థ మలబార్ గోల్డ్లో ఏర్పాటు చేసిన సిల్వర్ ఫెస్ట్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆ సంస్థ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు మలబార్ గోల్డ్ షోరూంలో ఏర్పాటు చేసిన సిల్వర్ ఫెస్ట్ను కస్టమర్లు ప్రారంభించారు. కర్నూలు నగరంలోని ప్రముఖ బంగారు వజ్ర ఆభరణాల విక్రయ సంస్థ మలబార్ గోల్డ్ షోరూంలో ఈరోజు సిల్వర్ ఫెస్ట్ కార్యక్రమం ప్రారంభించారు. నేటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు మలబార్ గోల్డ్ షోరూంలో సిల్వర్ ఆభరణాల ప్రదర్శన మరియు అమ్మకం ఉంటుందని సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని మలబార్ గోల్డ్ మహిళా కస్టమర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మలబార్ గోల్డ్ సంస్థ ఏర్పాటు చేసిన సిల్వర్ ఫెస్ట్లో వెండి ఆభరణాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. మహిళల అభిరుచులకు అనుగుణంగా వెండి ఆభరణాలను అందంగా తయారు చేశారని చెప్పారు. అనంతరం షోరూం ప్రతినిధి మాట్లాడుతూ ఈ నేటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు తమ షోరూంలో వెండి ఆభరణాల ప్రదర్శన మరియు అమ్మకం ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని కర్నూలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈరోజు సిల్వర్ షో లాంచ్ చేయడం జరుగుతుంది. మార్చి 15 నుంచి 20 వరకు ఈ షో అనేది పెట్టడం జరుగుతుంది. సో దీంట్లో మనకి ఏమంటే స్పెషల్ కలెక్షన్స్, ఎక్కువ ఆర్నమెంట్స్, మంచి డిజైన్స్ ఉన్నాయి. సో మనకు పర్టికులర్గా కొన్ని ఆర్టికల్స్ మీద, జ్యువెలరీ మీద కొన్ని స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయండి. యాంటిక్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. సో అప్పుడు మనకు 25% వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి. జ్యువెలరీ మీద అయితే 10% వరకు డిస్కౌంట్స్ ఉన్నాయండి. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం తీసుకోవాలని కోరుకుంటున్నాం. హాయ్ అండి, నా పేరు నందిని. ఇవాళ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో సిల్వర్ కలెక్షన్ లాంచ్ జరిగింది. కలెక్షన్ చాలా బాగుంది. 0% వేస్టేజ్ ఆన్ సెలెక్టెడ్ సిల్వర్ ఆర్టికల్స్ అండ్ 25% వేస్టేజ్ ఆన్ సిల్వర్ యాంటిక్ ఆర్టికల్స్ అండ్ ఫ్లాట్ 10% ఆఫ్ ఆన్ సిల్వర్ ఎంఆర్పి జ్యువెలరీ. అండ్ సిల్వర్ ఫెస్ట్ అనేది జరుగుతుంది 15th నుంచి 24th మార్చ్ వరకు. ప్లీజ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి ఒక్కసారి వచ్చి కలెక్షన్ చూడండి. Please put Malabar Gold and Diamonds first on the list, and I'm sure you don't go to the second. Thank you. Nandini. శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని ఇస్కాన్ టెంపుల్లో హోలీ పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఇంతటితో ఈనాటి సిటీ న్యూస్ సమాప్తం. రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.